12 ఏండ్లకోసారి సమాధుల నుంచి కాశ్మోర దయ్యం నిద్రలేచినట్లు 5 ఏళ్లకోసారి చంద్రబాబు లోపటున్న అపరిచితుడు బయటకు వస్తాడు. అంతకు ముందు ఏం క్యారెక్టర్ ఉండేనో దానికి ఆపోజిట్ క్యారెక్టర్తోని రచ్చ చేస్తాడు. 5 ఏండ్ల తర్వాత మళ్ళా కొత్త క్యారెక్టర్లకు ఎంటర్ అయిన చంద్రబాబును చీల్చి చెండాడిండు పేర్ని నాని. సార్, ప్రధాని మోడీకి చంద్రబాబు భం భం భజన చూసారా? యమకొట్టుడు భజన మామూలు భజన కాదు, చంద్రబాబు భజన అసలు మామూలుగా హరిలో రంగ హరి. అపరిచితుడు సినిమాల విక్రము 1 సెకండ్లా ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్ కు మారిపోతాడు. ఈ చంద్రబాబు 5 ఏండ్ల ఫ్లేట్ ఫిరాయిస్తాడు. ఈయన విక్రమ్ కు తాత. మీరే తిట్టారు కదా, మీ బామ్మర్తో తిట్టించారు కదా. బామ్మర్దంటే బాలయ్యనే కదా, ఏమని తిట్టిండు సార్? అచ్చాహే బచ్చాహే అని. ఆ మోడీ లుచ్చాహే బచ్చాహే ఇవాళ అచ్చాహే ఎట్టా అయ్యాడు. కుర్సీ హేతో అచ్చా, కుర్సీ నైతో బచ్చా. ఇంతకు వాళ్ళ సభ ఎట్లా జరిగింది సార్? మైకు మోగదు. మైకు ముందు సాక్షాత్తు ఈ దేశ ప్రధాని 1/2 గంట సేపు బొమ్మలాగా నుంచునే పరిస్థితి. అయ్యో, మరి అంత ఘోరమా? చూస్తే అందరూ పెద్ద పెద్ద పహిల్వాన్లే. గా మైక్ కూడా సరిగ్గా సెట్ చేసుకోకపోతే ఎట్లా? సభ జరుపుకోవడం చేతకానటువంటి మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం సంసిద్ధం. ఏం సంసిద్ధం మీరు? దేనికి సంసిద్ధం? మోడీ భజనకు సిద్ధం. భజన చేస్తున్నారు, భజన చిడతలు పట్టుకుని యమకొట్టుడు కొడుతున్నారు. ఏంటిది? అదే మరి భజన రాజకీయం. మీరు చంద్రబాబుని చాలా జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి మోడీ గారు. మీరు ఎందుకు సార్? ఎందుకు సార్? ఎన్టీ రామారావు గారికి అయిపోయింది. మీరు కూడా ఎందుకైనా మంచిది, సభలకు వచ్చేప్పుడు వెనకాల జాకెట్ బోకెట్ వేసుకొని కసక్కని వెనక నుంచి పొడవకుండా. ఎన్టీ రామారావు పాపం అమాయకంగా ఆదమరుపుగా ఉంటే చంద్రబాబు నాయుడు కసక్కని వెన్నుపోటు పొడిచాడు. అయితే మరి ఇప్పుడు మోడీ ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మరి మీరు మీటింగ్ చెప్పేప్పుడు వెనక చంద్రబాబు రాకుండా చూసుకోండి. మీ వాళ్ళకి, మీ గన్మెన్లకి చెప్పండి. అమ్మో, అయితే డేంజరే మోడీకి. పగలు మీతో చేయలేపుతాడు, రాత్రి రాహుల్ గాంధీతో చేయలేపుతాడు అనేది మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పగలు మోడీ, రాత్రి రాహుల్, సాయంత్రం కామ్రేడ్లు, చీకట్ల చిదంబరం, తెల్లారగొట్టంగా అమిత్ షా. ఇట్లాంటివి చాలా తెలుసు చంద్రబాబుకు. ఆ విషయం మోడీకి కూడా తెలుసు. అయినా బాబుతోని చేతులు కలిపాడంటే సాహసమనే చెప్పాలి.